ఛానల్లోకి స్వాగతం. మరో 48 గంటల్లో మేషరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మీ జీవితంలో ఎటువంటి 5 అతిపెద్ద శుభవార్తలు మరో 48 గంటల్లో వినబోతున్నారు? దానివల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మార్పులు పొందబోతుంది? ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక మేషరాశి వారు భావోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగా మండే తత్వంతో ఉంటారు. కొన్ని సందర్భాలలో కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఈ రాశి చక్రంలో మొదటి రాశి. మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉండవచ్చు. కానీ మరో 48 గంటల్లో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పరిణామాలు మీరు చూస్తారు. ఆ పరిణామాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. 5 అతిపెద్ద శుభవార్తలు మరో 48 గంటల్లో మీరు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా మొదటి శుభవార్త విషయానికి వస్తే, ఆర్థిక రంగంలో ఊహించని లాభం మరియు శ్రేయస్సు మేషరాశి వారికి మరో 48 గంటల్లో కనిపిస్తుంది. మరో 48 గంటల్లో ఆర్థిక పరంగా చాలా ప్రత్యేకమైన మార్పులు తీసుకొని వస్తాయి. ఇది మీకు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక సమృద్ధి ఆరంభమని చెప్పాలి. మీ ప్రయత్నాలు, పొదుపులు మరియు నిరీక్షణలు ఫలిస్తాయి. చాలామందికి పాత బకాయిలు తిరిగి రావటం, అనుకోని స్థలాల నుండి డబ్బు అందటం లేదా మునుపటి పెట్టుబడుల ఫలితం పొందటం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం ప్రాజెక్ట్ కంప్లీట్ తర్వాత వచ్చే రివార్డ్ బోనసులు లేదా శాలరీ పెరుగుదల గురించి సంతోషకరమైన వార్త వస్తుంది. వ్యాపారవేత్తలకైతే కొత్త కాంట్రాక్ట్, కొత్త కస్టమర్ లేదా ప్రొడక్ట్ డిమాండ్ పెరగటం వంటి సానుకూల పరిణామాలు ఉంటాయి. మీ జీవితంలో ఎప్పుడూ ఉండే డబ్బు కొరత అనే భావన ఈ 2 రోజుల్లో కనీసం కొంతవరకు తీరిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఒక రిలీఫ్ని మీరు పొందుకుంటారు. ఇప్పటి వరకు స్తంభంగా ఉన్న ఆర్థిక ప్రవాహం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. అయితే మేషరాశి వారికి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ లాభాన్ని సమర్థంగా వినియోగించుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ప్లాన్ చేయండి. మీకు లభించిన శుభవార్తను దీర్ఘకాలానికి ఉపయోగపడే విధంగా మలుచుకోండి. ఇది కేవలం డబ్బు లాభం మాత్రమే కాదు, విశ్వం మీ కృషిని గుర్తిస్తున్న సంకేతం కూడా. అలాగే రెండవ శుభవార్త విషయానికి వస్తే, వృత్తి, ఉద్యోగ మరియు పేరు ప్రతిష్టల్లో గొప్ప గుర్తింపును మేషరాశి వ్యక్తులు మరో 48 గంటల్లో పొందుకుంటారు. మేషరాశి వారికి ఈ 2 రోజులు కార్యరంగంలో అత్యంత శుభసూచకమైన రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉన్న ఒక పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీ బాస్ కానీ లేదా మీ సీనియర్లు కానీ మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశాలు ఉంది. కొంతమందికి నూతన ఉద్యోగ ఆఫర్ రావటం, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటం లేదా ఏదైనా రాత పరీక్షల్లో ఉత్తీర్ణత వంటి శుభవార్తలు వినిపించవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి భాగస్వామ్య మద్దతు లభిస్తుంది. మీరు కొత్త డీల్స్ చేయవచ్చు లేదా మీ బిజినెస్ ప్రాజెక్ట్కి ఫైనల్ ఆమోదం పొందవచ్చు. ఇది మీ కెరియర్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలంగా వస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ ప్రయత్నాన్ని గుర్తించి, వావ్ నువ్వు ఎంత ఎదిగావు అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ మాటే మేషరాశి వారికి పెద్ద మోటివేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా కొత్త సవాళ్ళను స్వాగతించే వ్యక్తులే కాబట్టి. అయితే మేషరాశి వారికి ఈ అంశంలో ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి సరైన సమయం. మీలో ఉన్న శక్తిని, సృజనాత్మకతను సమర్థవంతంగా వినియోగించండి. ఇది మీ కెరియర్ పునాది బలపడే సమయం. చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తుంది. అలాగే మూడవ శుభవార్త విషయానికి వస్తే, సంబంధాలలో ఆనందం, ప్రేమ మరియు శాంతి తిరిగి వస్తాయి. మేషరాశి వారికి ప్రేమ, కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలు ఇప్పుడు మధురమైన మలుపును తీసుకొస్తాయి. ఎప్పటి నుండో ఉన్న అపోహలు లేదా దూరాలు తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న వ్యక్తిగత భావాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఒక చిన్న సంభాషణ లేదా మెసేజ్ ద్వారా కూడా సంబంధం మళ్ళీ పుష్టిగా మారుతుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్త వస్తుంది. వివాహ యోగం ఉన్న వారికి కొత్త సంబంధాలపై చర్చలు మొదలవుతాయి. జంటల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా మాయమవుతాయి. మేషరాశి వారి యొక్క స్వభావం కొద్దిగా వేడి స్వభావం అయినప్పటికీ ఇప్పుడు మీరు ధైర్యంగా కానీ ప్రేమతో స్పందించే స్థితిలో ఉంటారు. దానివల్ల మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ వైపు ఆకర్షితులవుతారు. అయితే ఈ సమయాన్ని మీరు సంబంధాలను బలపరచడానికి మాత్రమే ఉపయోగించండి. ఎవరి పట్లైనా సరే గర్వం లేకుండా, గాయపడిన భావం ఉంటే దాన్ని అక్కడే వదిలేయండి. సరైన సమయంతో మాట్లాడితే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఇక మేషరాశి వారికి మరో 48 గంటలు రాబోయే 4వ శుభవార్త ఏంటంటే, ఆరోగ్యంలో మెరుగుదల మరియు కొత్త శక్తి, ఉల్లాసం
గత కొన్ని రోజులు మేషరాశి వారికి శారీరకంగా లేదా మానసికంగా అలసట అనిపించి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో మీరు మళ్ళీ చురుకుదనం, ఉత్సాహం మరియు నూతన శక్తిని పొందుకోబోతున్నారు. పాత ఆరోగ్య సమస్యలు తగ్గిపోవటం, కొత్త పద్ధతుల్లో ఆరోగ్యపరంగా మెరుగుదల జరగటం సాధ్యమవుతుంది. మీ ఆహారపు అలవాట్లు, నిద్రా సమయాలు క్రమబద్ధం అవుతాయి. కొంతమంది మేషరాశి వారు జిమ్, యోగా లేదా ధ్యానం మొదలుపెట్టే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇది మీ శారీరక, మానసిక స్థితిని ఒకే సమయంలో బలోపేతం చేస్తుంది. ప్రతి ఉదయం మీరు ఈరోజు కొత్తగా ఏదో ప్రారంభించాలి అనే ఉత్సాహంతో మేల్కొంటారు. అది ఆధ్యాత్మిక దిశలో అయినా, వ్యాయామం వైపైనా సరే మీకు సహజమైన దారి తీసే ప్రేరణగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మేషరాశి వ్యక్తులు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు పునాది. కాబట్టి శరీరాన్ని ప్రేమించండి. దానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వండి. అలాగే చిన్న చిన్న అలవాట్లతో పెద్ద మార్పులను కూడా ఈ సమయంలో మీరు సాధించగలుగుతారు. అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో రాబోయే 5 శుభవార్తలు ఏంటంటే ఆధ్యాత్మిక ప్రబోధం, అంతర్గత శాంతి మరియు ధైర్యవంతమైన నిర్ణయాలు. ఈ 48 గంటల్లో మేషరాశి వారికి అత్యంత లోతైన శుభవార్త రాబోతుంది. మనసు స్థిరత్వం పొందుతుంది. ఇప్పటి వరకు మీరు అనేక ఆందోళనతో ఉన్నా కానీ ఇప్పుడు మీలోనే సమాధానం కనుక్కుంటారు. మీ ఆత్మలో ప్రశాంతత పుడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా జీవన జ్ఞానం పట్ల ఒక కొత్త అవగాహన. కొంతమందికి ధ్యానం, ప్రార్థన లేదా ఆలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక చర్యల ద్వారా కూడా హృదయ శాంతి లభిస్తుంది. మీరు మీ జీవితంలోని మార్గం గురించి స్పష్టతను పొందుతారు. ఇది నేను చేయాల్సిందే అనే ధైర్యమైన నిర్ణయం తీసుకుంటారు. మేషరాశి వారికి ఈ ఆధ్యాత్మిక అవగాహన ఒక పెద్ద బహుమతి లాంటిది. ఎందుకంటే మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించడానికి అస్సలు వెనకడుగు వేయరు. ఇప్పుడు ఆ నిర్ణయం మనసు స్పష్టతతో కలిగినప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు సులభంగా మారుతుంది. మీలోని శాంతిని కాపాడుకోండి. పెద్ద ఆలోచనలు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి, కానీ వాటిని ముందు మనసు సమతుల్యం చాలా అవసరం. ధ్యానం, మౌనం లేదా సహజ ప్రకృతి సాన్నిహిత్యం ద్వారా మీ ఆత్మ కూడా బలపడుతుంది. అయితే ఈ 5 శుభవార్తలు కేవలం 5 సంఘటనలు కాదు. ఇవి మీ జీవితం వైపు 5 మార్గాలు. ఆర్థిక భద్రత, వృత్తి విజయం, ప్రేమ సంబంధాలు, ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వికాసం. ఈ అన్నీ కూడా అంశాలు సమన్వయంగా మిళితమై ఒక కొత్త ప్రారంభానికి సంకేతాన్ని ఇస్తాయి. మేషరాశి వారు ఈ సమయంలో చిన్న చిన్న సంకేతాలను కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంఘటన వెనుక ఉన్న దైవ సంకేతం మీకు మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. అది ఆరంభ రాశి కాబట్టి మేషరాశి వారు ఎప్పుడూ కూడా మొదటిగా ముందుకు దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ 48 గంటల్లో విశ్వం మీకు శుభ ద్వారాలు తెరిచి మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ అవకాశాలను గుర్తించి వాటిని అందుకోవటం. మేషరాశి వారికి ఈ 2 రోజులు విజయానికి, సంతోషానికి మరియు మార్పుకి పునాది వేసే సమయం. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇక ఫలితాలుగా మారబోతున్నాయి. ప్రతి శుభవార్త మీ జీవితంలో కొత్త కాంతిని, కొత్త దిశను తెస్తుంది. విశ్వంపై నమ్మకం ఉంచండి. మీ కృషి మీద విశ్వాసం ఉంచండి. ఈ 48 గంటల్లో మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే క్షణాలు అవుతాయి. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.